తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారా? ఆ విషయంలో మాత్రం తన కోరిక నెరవేరడం లేదని నిరాశపడుతున్నారా? మరి డిసెంబర్ 9వ తేదీన రేవంత్ రెడ్డి కోరిక నెరవేరుతుందా, లేదంటే ఆయన కలగానే మిగిలిపోతుందా? ఇంతకీ రేవంత్ రెడ్డి ఏ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు? తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాదవుతుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ సభలు నిర్వహిస్తుంది. 6 గ్యారంటీలు అమలు చేశామని ఊరూరా సంబరాలు జరుపుతుంది. అటు రేవంత్ రెడ్డి కూడా తన ముఖ్యమంత్రి కల నెరవేరడంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు. కానీ ఓ విషయంలో మాత్రం తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్టు తెలుస్తుంది. గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నిసార్లు పిలిచినా అసెంబ్లీకి రావడం లేదని తీవ్ర నిరాశకు గురవుతున్నారట. కనీసం ఈ అసెంబ్లీ సమావేశాలకు అయినా కేసీఆర్ వస్తే బాగుంటుందని ఆశపడుతున్నారట. కేసీఆర్ చేత ముఖ్యమంత్రి గారు అని పిలిపించుకోవాలని భావిస్తున్నారట. అయితే ఈసారైనా సీఎం రేవంత్ రెడ్డి కోరిక నెరవేరుతుందా, లేదంటే కొన్నాళ్ళు ఎదురు చూడాల్సిందేనా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రెండోసారి అసెంబ్లీ సమావేశాలు మరో 2 రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. తొలిసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరైనప్పటికీ సభలో మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు. కేవలం మీడియా పాయింట్లో 2 విషయాలు మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఫామ్ హౌస్ కు వెళ్లిపోయిన కేసీఆర్ ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైనా కేసీఆర్ ను కలవాలని అనుకుంటే ఫామ్ హౌస్ కే వెళ్తున్నారు, కలిసి మాట్లాడి వస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యకలాపాలన్నీ ఫామ్ హౌస్ కేంద్రంగానే నడుస్తున్నాయి. అయితే ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు షురూ కానుండడంతో కేసీఆర్ వస్తారా లేదా అనేది మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అయితే కొద్ది రోజులుగా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలంగా కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ కు మరోసారి ఆహ్వానం పంపించారు. అధికారంలో ఉండగా ఎలాగో సచివాలయానికి రాలేదు, ప్రజలను కలిసేందుకు ఇష్టపడలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్లారు. ఇప్పుడైనా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుకున్నారు. అయితే కేసీఆర్ కు ఎదురుపడి ముఖ్యమంత్రి గారు అని పిలిపించుకోవాలని ఉవ్విర్లూరుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావును సభలో విమర్శిస్తున్నారు. కేసీఆర్ సభలో లేడనే అసంతృప్తి రేవంత్ రెడ్డిలో ఎక్కువగా ఉందట. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ను ఎదుర్కోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేసీఆర్ ను ప్రత్యక్షంగా ఆరోపించే అవకాశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాలేదు. అందుకే ఈసారైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి బలంగా కోరుకుంటున్నారట. రేవంత్ రెడ్డి కోరిక ఇలా ఉంటే గులాబీ బాస్ ఆలోచన మరోలా ఉందట. అసెంబ్లీకి వెళ్లి అవమానాలు ఎదుర్కోవడం అవసరమా అని కేసీఆర్ లెక్కలు వేసుకుంటున్నారట. ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళాక మైక్ లేకపోతే ఏంటి పరిస్థితి అని సొంత పార్టీ లీడర్లతో చర్చిస్తున్నారట. అయితే ఈ చర్చల్లో మాత్రం తాను శాసనసభకు వచ్చేది లేదని మాత్రం చెప్పడం లేదని సమాచారం. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి కలను మాజీ సీఎం కేసీఆర్ తీరుస్తారా, లేదంటే అసెంబ్లీకి వెళ్లకుండా ఈసారి కూడా ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారా అనే దానిపై క్లారిటీ లేదు. ఇదే విషయమై సొంత పార్టీ లీడర్లకు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారట. చూడాలి మరి గులాబీ బాస్ అసెంబ్లీకి వస్తారా లేదా అనేది మాత్రం మరో 2 రోజుల్లో తెలిపోనుంది.